టంగుటూరులో మా ఆవిడ కోసం అని చెప్పి ఎర్రటెండలో నేను పొదిలి మీదకి రావాల్సింది. ఈమెకి టంగుటూరులో ఫ్రాన్స్ ఫ్రై తీసుకుంటా అని చెప్పాను. బిర్యానీ వద్దంటే సరే అక్కడ పోయి తీరా ఫ్రాన్స్ ఫ్రై లేదు అయిపోయింది అన్నారు. అందుకని బిలాల్లో చికెన్ ఫ్రై తీసుకున్నాను. ఇదైతే 190 రూపాయలండి కాస్ట్. టేస్ట్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. నాకైతే తీవ్రమైన పన్ను నొప్పి ఉంది. తినాలనుకున్నా కానీ నేను తినలేకపోతున్నా. మా ఇంట తీసుకుపోయిన సద్ది మేము ఆగలేదు సద్ది తీసుకుపోయాం. ఈరోజు ఈ సింగరాయకుండా మా ఇంటికి పోయినట్టు అక్కడ తినేవాళ్ళమే. సింగరాయకుండా మా ఇంటికి పోతే అక్కడే తినేవాళ్ళమే. కానీ మా ఇంటికి వద్దు లేట్ అయింది ఇంటికి పోయి తిందామంటే ఎంట తీసుకుపోయిన సద్ది వెనక్కి తీసుకొచ్చాము. ఇంక వస్తా టంగుటూరులో బిర్యానీ ఫ్రై తీసుకొని ఇంక అక్కడి నుంచి కొండేపు రోడ్డు ఉంటే కొండేపు మీదకి వచ్చాము. కానీ కొండేపు మీదకి రావడం వల్ల చాలా దూరం పెరిగింది. అదే జరుగుమల్లి మీదకి వస్తే దూరం తగ్గేది. దాని గురించి చెప్పండి కొంచెం. అట్టుందో చెప్పు. ముక్క చూపిస్తున్నది, ముక్క బాగుంది. ఇదిగో తించూడు. రతం చెడ్డ ఫలితం దక్కిందిగా. అంటే ఈ ఫ్రై తీసుకొని మేము కొండేపు మీదకి వచ్చేవాడు. కొండేపు రోడ్డు దగ్గరగా ఉందని. కానీ జర్నీ పెంచుకున్నాం ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు. చాలా బాగుంది నిజంగా. మన రొయ్యల ఫ్రై ఎలా ఉందో చికెన్ ఫ్రై అంటే ఆ ఫ్రై వేరు, బిర్యానీలో వచ్చిన ఫ్రై వేరు, ఇప్పుడు ఇది వేరు. నిజంగా బాగుంది. ఇంకా నీకు మెత్తటి ముక్కలు వచ్చినాయో చెప్పమ్మా. దానికంటే మాటికి మళ్ళా నేను తీసిలేదు. ఇంకా వచ్చినాయిలేమా, మొత్తం ముక్కల సమస్య కాదులయ్యా. ముక్కలు సరిపోలేదు అంటే బిర్యానీ వచ్చినాయి. చికెన్ ఫ్రై తీసుకొచ్చి అన్ని మెత్తటి ముక్కలు వచ్చినాయి. 190 రూపాయలండి. ఇది 190 రూపాయలు అంట. 190 రూపాయలు పర్లేదు కదా, టేస్ట్ బాగుంది కదా. బాగుంది. అది 190 రూపాయలు పెట్టి ఆమెకి అసంతృప్తి లేకుండా ఈసారి ముక్కలు బాగా వస్తాయి. అచ్చం చికెన్ ఫ్రై తీసుకొచ్చా, బిర్యానీ తీసుకోకుండా. చికెన్ టేస్ట్ బాగా రోస్ట్గా ఉంది, అయినా టేస్ట్గా ఉంది బిలాల్ చికెన్ ఫ్రై. ఈ రోజుతో ఈమెకి ఆ ముక్కలు సరిపోలేదనే కోరిక తీరిపోయింది. మా ఊరికి తీరిందా ఇంకా లేదా? నేను పొరపాటున ఏదో మొక్క సరిపోలేదు మామయ్య అని చెప్పిన. ఇంకా నాకు ఇంకా అది మొక్కలు సరిపోయినాయి అనేదాకా నాకు తీసుకొచ్చి తినిపిస్తూనే ఉంటాడు. ఇవాళ అయితే సరిపోయింది. అది ఫ్రై పీస్ అయితే మొత్తం చాలా బాగుంది. అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంది. ఒకటి నాకు ఈ లోపల నేను దారిలో వస్తా విపరీతమైన పంచి నొప్పితో వాళ్ళు నొప్పి ఎక్కువ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఆ టాబ్లెట్స్ ఇంటికి వచ్చినప్పుడు తట్టుకోలేకపోయినా ఇంక వీళ్ళు తింటే నాకు ఇంకా ఆగలేకపోయాను. ఇంక నేను అప్పటికప్పుడు నాన్ వెజ్ మానుకుందాం అనుకుంటా ఉన్నా వీళ్ళేమి ఇంట్లోకి తెస్తారు. నాకేం ఉండబుద్ధి కాదు దాన్ని చూసి. మానుకున్నానంటే అందుకని ఏం అవుతాను అని చెప్పి సరే మా ఊరికి తెచ్చుకున్నాం మేము. కానీ చూడకుండా ఆమె తినింది బాగా అనుకో మా అమ్మాయి దగ్గర. నాకు నచ్చలేదంటే తింటది అనమాట మా అమ్మాయి. నాకేందని చికెన్ 65 చిల్లీ చికెన్ ఇవి బాగా మెత్తగుంటాయి. ఇదేందో బండాలు సాగుతా ఉంది. అంటే కొంచెం గట్టిగానే ఉండాలి. బాగా అంటే బాగా ఫ్రై చేశారు. డీప్ ఫ్రై. కొంచెం సర్లే కానీ కూరగాయలు మన ఊర్లో లేవా? నా పంట నొప్పితో నేను అడావుడికి ఇంటికి వద్దామని వస్తుంటే ఈ కూరగాయలు కనపడి ఏంటి ఏం కాయాలి? కనిగిరిలో లేవమ్మా కూరగాయలు? మొత్తం తీసుకురా, దొరికితే ఇవి తీసుకురా. ఇవి ఏంటి అయ్యి? అలసందకాయలు తాలింపు. చిక్కుడుకాయలు ఎలా తాలింపు వేసుకుంటారో అలా తాలింపు వేసుకుని అలసంద కాయలు కాయలు చీరాలు జామపేటలోనే దొరుకుతాయి ఇవి. ఒక ప్యాకెట్ తీసుకుంటే 2 తీసుకున్నా. ఇప్పుడు చీరాలు వెళ్ళొచ్చావు నువ్వు? చీరాల్లోనే దొరుకుతున్నా. చీరాలను తెచ్చావు ఇంతకి? ఒంగోలు అమ్ముతుంటే కలెక్టర్ ఆఫీస్ కొంచెం యువతల ఇవేంటివి? ఆమె చిల్లర లేదని ఇంకా 50 రూపాయలు ఈ కట్ట 20 రూపాయలు అంటే 50 ఇచ్చిన. 2 కట్టలు తీసుకొని చిల్లర లేదమ్మా 10 రూపాయలు ఉంది. ఏం చేసాను ఈ కాకరకాయలు 20 రూపాయలు అంట. అందుకని నా దగ్గర 10. అయ్యా వీడియో తీస్తున్నా, నువ్వు పిన్నిస్ తీసి పళ్ళలో కొట్టగా అసలే పళ్ళు ఇన్ఫెక్షన్ అయినా నీకు. ఇంకో 10 రూపాయలు ఇచ్చి ఇది తీసుకున్నాము. 3 కలిపి 60 రూపాయలు అయితేని. ఈ అలసందకాయలు నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఇవి తాలింపు వేసి పెట్టేది. లేతే అమ్మమ్మ నాకు తెలిసింది అదేను. అక్కడే అమ్మమ్మ వీడియో షార్ట్ వీడియోసేనా నిజంగా అండి. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ అసలుకి నువ్వు నార్మల్గా చెప్పు. లేస్తే అమ్మమ్మ అక్కడ దొరికే అమ్మ ఇవి జాంగపేట మార్కెట్ లో దొరుకుతాయి. ఇవైతే మాత్రం ఇవి మన చిక్కుడుకాయలు ఎలా తాలింపు వేసుకుంటారో అలాగే తాలింపు వేసుకుంటారు. ఇది విత్తనాలు కూడా చూపిస్తారు అలసందకాయలు. రేపు చూపిద్దులే వంట చేసేటప్పుడు. ఆయన చాలే. ఈ అలసందలు మనకు విడిగా అయితే ఎండి తెచ్చుకుంటాం మనం. ఈ కాయలు కాదు అలసంద, మళ్ళీ ఆ విత్తనాలు వేరు. అలసంద ఒంగోలు పోయి అమ్మంటే రావాలి. ఏమని తీసుకొని పోతే తొందరగా రాలేము. నేను వచ్చేటప్పుడు ఇటు ఫిట్టింగ్ నేను ఉండే అని చెప్పి ఆ హాస్పిటల్ నుంచి ఇటు కనిగిరేద్దాం అనుకున్నా. 80 కిలోమీటర్లు అయిపోయేది. ఇప్పుడు మేము ఈ టంగుటూరు మీదకి రావడం వల్ల ఈ కొండేపు రూట్ కూడా చూద్దాం అనటం వల్ల అటుకుండా రావడం వల్ల 10 కిలోమీటర్లు జర్నీ పెరిగింది. 93 కిలోమీటర్లు వచ్చింది కొండేపు మీదకి రావడం వల్ల.
పోయేటప్పుడు 87 కిలోమీటర్లు అయింది. కామేపల్లి మీదుగా టంగుటూరు లేవనమాట, దొరకమల్లి మీదుగా నర్సింగోలటి నుంచి. ఈ కనపడంగా ఆపమంది బండి. ఇంక ఎన్ని సార్లు ఆపకుండా వస్తే ఇంక లేట్ కాక ఏమైంది అంటే ఇవి ఎక్కడ దొరకమా మనకు మనకి ఒంగోలు. ఇది ఈ రోజు వీడియో ఒంగోలు పోయి కనుక కూరగాయలు తెచ్చుకోవడానికి ఒంగోలు. నువ్వు చెప్పి బాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్కి. ఇంకా మా వారు అంటాడు కానీ ఇవి దొరకవు కాబట్టి తీసుకున్నాను, ఇలాంటి తీసుకోను. ఏది అంతే, ఏది వదలదు. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి అని అడగక, అడిగితే ఎవరు చేయరు. వీడియోని ఇస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, అంతే. ఇలాంటి మరిన్ని సోది వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అవునా, ఏమన్నా ఉందా కంటెంట్? లేదు లేదు కాబట్టి వీడియో. నువ్వు పళ్ళు కుట్టుకోడు. పట్టి నొప్పి నాకు.